వాడు వస్తాడండి. విడువబడిన వారిని పరిపాలన చేయటానికి, ప్రభు రాకడలో ఎత్తబడకుండా విడువబడిన వారిని పరిపాలించటానికి సాతాను చేత నియమించబడిన ఒక ధర్మ విరోధి, క్రీస్తు విరోధి వస్తాడు. అక్షరాలుగా వాడు బలి నిలిపేస్తాడు. కానీ ఇప్పుడు ఆత్మీయ కోణంలో ఆ బలి అంటే ఏంటంటే విరిగిన మనస్సు. ఈ విరిగిన మనస్సును క్రైస్తవ్యంలో నిలిపివేశాడు. అన్నీ ఉన్నాయి, వేల మంది కూడిపోతున్నారు, కానీ విరిగిన మనసు ఉందా? సంఘాన్ని ఎలా సరిచేయాలి? మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి, తండ్రి నీ సహాయం కావాలి, పరిపూర్ణతలోనికి సంఘాన్ని చేవడానికి నీ శక్తిని వండయా, నీ అభిషేకాన్ని వండయా. ఆనాడు చీకటి అగాధ చెలవల పైన అల్లాడిన పరిశుద్ధాత్మ సభ జరుగుతున్నప్పుడు, నీ దాసుడిగా నిలబడినప్పుడు ప్రజల మీద అల్లాడండయ్యా. మీరు అల్లాడితేనే కార్యం జరుగుతుంది. మా జ్ఞానోపదేశంతో ఈ బైబిల్ పట్టుకుంటే ఒక్కడు సరిచేయబడు అని ప్రతి దైవచనం